హలో ఫ్రెండ్స్, మా మోక్షి చేసే అలరి చూడండి. అది కనరెప్పలు తీసి ఇట్లా మడత పెట్టాలని కూర్చొని ఒక్కటే అది ఎంత బాగా తీసుకుంటాడు. అది అయినా దానికి రాలా అది, అందుకని ట్రై చేస్తాను కూర్చొని. అది రాలేదని మళ్ళీ చూసుకుంటుంది, కళ్ళు వెతుకుంటుంది. అలా వాళ్ళ అక్క చేసిందని ఆమె ట్రై చేస్తాను. అది దాని చిన్న చిన్న అల్లర్లు చూడ ఎంత బాగా ముద్దుగా చేస్తాను కదా. దాని అల్లర్లన్నీ భలే ఉంటాయి. ఏమైనా చిన్నపిల్లలప్పుడు అల్లరి చేస్తూ ఉంటే వాళ్ళు ముద్దుగా అన్నీ దాని వచ్చగా అదే కూర్చొని అదే చూసుకుంటూ ఉంటుంది. కూర్చొని అన్నీ మాట్లాడుకుంటూ ఉంటుంది ఇంట్లో. నేను ఏమన్నా వంట చేసుకుంటా ఉంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయినాం కోడూరుకు. మేము కోడూరులో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ వాళ్ళ తమ్ముడు పక్కన మంచంలో పనుకొని ఉంటే నా బ్యాగు పట్టుకొని ఆడుకుంటా ఉన్నది కూర్చొని మంచంలో. మేమంతా మాట్లాడుకుంటా ఉంటే మనవి లేదు మోక్షిని తీసుకొని వెళ్ళి నా కోడూరికి నేను చూడ ఎంత మళ్ళీ నన్ను భయపడిస్తుంది. అవ్వా నేను అట్లా కన్ను రెప్పలు మడత పెట్టి భయపడియాలని చూస్తుంది. అది దయ్యము అని భలే చాలా అల్లరి చేస్తుంది మా మోక్షిత అయితే. ఎంత ముద్దుగా స్వీట్గా ఉంటుంది అది. నాకు మా బంగారం అది, మాకు చిన్న బంగారు తల్లి అది. అది ఒక్క నిమిషం నన్ను వదిలి కూడా ఉండదు. రోజు నా దగ్గరే పడుకుంటుంది. నైట్ కూడా ఒక 10 నిమిషాలు నేను కనపడకుండా ఉన్నాను అనుకో ఏడుస్తుంది. దాని డ్యాన్స్ చూడ ఎంత బాగా వేస్తుందా. ఏదైనా టీవీలో బాగా మంచి సాంగ్స్ వచ్చిందనుకో దాని వచ్చాక అదే ఎగురుతూ ఉంటుంది డ్యాన్సు. దాని వయసు ఎంత 1.5 సంవత్సరం, ఎంత బాగా వేస్తుందో. అది అయిపోయింది అనుకో, టీవీ ఆపేసాననుకో సెల్లు చేత పట్టుకునింది. అవ్వా సెల్లు అంటుంది. సెల్లు ఇకన ఉంటే ఏడుస్తుంది. ఏమన్నా ఉన్నాయనుకో ఇసిరేస్తుంది, కోపం ఎక్కువ అయిపోయింది అనుకో. ఆ సెల్లుని కూడా ఎన్నిసార్లు వేస్తుందో వాళ్ళ అమ్మది కూడా తీసి కింద. ఒక్కొక్కసారి నైనా పడేయకూడదు నాయన అంటే సరేలే అంటుంది. మళ్ళీ కోపం ఎక్కువైందనుకో నేలకేసి కొడుతుంది. చూస్తూ ఉంటుంది, ఆడ బుద్ధి పెడితే ఆడ కూర్చొని సెల్లు. 2 జడలకు పూలు పెట్టమంటుంది జడేసి. బాగా